బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న షిఫ్ట్ కార్ ఎదురుగా వస్తున్న ఎర్టిగా కార్ బలంగా ఢీకొన్నాయి. రింగు రోడ్లోని పాలెంపల్లి క్రాస్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు తిరుపతి జీవకోణకు చెందిన హర్షవర్ధన్, కిషోర్, సుధీర్ కుమార్లు రెడ్డిలుగా గుర్తించారు. ఎర్టిగా కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న షిఫ్ట్ కార్ ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారు బలంగా ఢీకొన్నాయి. రింగు రోడ్లోని పాలెంపల్లి క్రాస్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు తిరుపతి జీవకోణకు చెందిన హర్షవర్ధన్, కిషోర్, సుధీర్ కుమార్ రెడ్డిలుగా గుర్తించారు. ఎర్టిగా కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే కడప నగర శివార్లలో కూడా ఏదైతే రింగు రోడ్డులో భారీ రోడ్డు ప్రమాదం జరగడంతో కూడా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నిలిపిందని నేను చెప్పాలి. కడపలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అది కూడా ఔటర్ రింగ్ రోడ్ లో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతోనే ఈ ఘటన జరిగింది. ఒకదానిలో ఏదైతే ఆ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో కారు తిరుపతికి చెందిన వారు హైదరాబాద్ కు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. తిరుపతి జీవకోణకు చెందిన హర్షవర్ధన్, కిషోర్, సుధీర్ కుమార్ రెడ్డిలుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి తిరుపతి వాసులుగా పోలీసులు గుర్తించి ఆ విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రెండు కార్లు ఒక్కదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడం, తెల్లవారుజామున కావడం, నిద్రలో జారుకోవడమా లేకపోతే మరి ఏ ఇతర కారణాలైనా ఉన్నాయా అనే దీని మీద పోలీసులు అయితే విచారణ అయితే జరుపుతున్న పరిస్థితికి సంబంధించిన ముగ్గురు మృతి చెందడం. రైట్, థ్యాంక్ యూ రమణ.